సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసి మనకు జస్ట్ ఇంకా 1 డే మాత్రమే టైం ఉందన్నమాట. సో మీ యొక్క రేషన్ కార్డ్కి ఈకేవైసీ చేయించడానికి. సో ఒకవేళ మీరు ఈకేవైసీ చేయించుకోకపోతే మీ యొక్క రేషన్ అనేది కట్ అయిపోవడం జరుగుతుంది. కంప్లీట్గా మీ యొక్క రేషన్ కార్డ్ అనేది మీ యొక్క ఫ్యామిలీ మెంబర్ అలాగే మీ నేమ్స్ కావచ్చు, మీకు రేషన్ కార్డే కంప్లీట్గా రాకుండా పోతుందన్నమాట. సో అందుకోసం మీరు వెంటనే ఈకేవైసీని కంప్లీట్గా 100% చేయించుకోవాలి. అది ఎలా చేయించాలి, సో మన మొబైల్లో ఎలా చూడాలి, ఈకేవైసీ అయిందా లేదా, ఆధార్ లింక్ అనేది మీ యొక్క రేషన్ కార్డ్కి చేయిస్తే చాలన్నమాట. దాన్నే ఈకేవైసీ అంటారు. సో ఈకేవైసీ ఎక్కడ చేయించాలనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మీ మొబైల్లో సో ఈకేవైసీ ఇది వెరిఫైడ్ అయిందా లేదా నాట్ వెరిఫైడ్లో ఉందా, లేదా రిజెక్ట్ అయిందా, అసలు ఎలా తెలుసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేది కంప్లీట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ మొబైల్లోనే చూడవచ్చు అనమాట. అలాగే మీ మొబైల్లో సో మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్లో ఎంతమందిది సో ఈ కేవైసీ ప్రక్రియ కంప్లీట్ అయింది, ఇంకా ఎంతమందికి సో ఇంకా నాట్ వెరిఫైడ్ అని చూపిస్తుంది అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో తెలుసుకోవచ్చు అనమాట. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ స్టెప్ బై స్టెప్ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అందిస్తాను. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. స్కిప్ చేసి మీకు ఏం అర్థం కాదనమాట. వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే సో ఎక్కడ మనం ఏం ఎంట్రీ చేస్తున్నాము, సో ఎలా అందులో ఎంట్రీ అవుతున్నాము, ఏ వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాము, సో అక్కడ ఏ నెంబర్ ఎంట్రీ చేస్తున్నాం అనేది మీకు కంప్లీట్ అవగాహన అది తెలుసుకోవడం జరుగుతుందన్నమాట. అందుకోసం వీడియోని ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. చూసిన తర్వాత ఈ వీడియో మీకు ఏ విధమైన హెల్ప్ఫుల్ అయితే సో ఒకవేళ మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీకు ఈ వీడియో సో మంచిగా అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి కింద కామెంట్ చేయండి. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియోని కూడా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ మీ యొక్క సోషల్ మీడియాలో కూడా సో ఈ వీడియోని షేర్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మీరు అందుకోసం మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ గూగుల్ క్రోమ్లో మీరు ఏమని ఎంటర్ చేస్తారంటే ఏఈపీడిఎస్ అండ్ తెలంగాణ అని ఈ విధంగా ఎంట్రీ చేయండి అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు కంప్లీట్గా. సో ఈ విధంగా అయితే ఎంట్రీ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఏఈపీడిఎస్ తెలంగాణ అని వస్తుంది. దానిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఎంట్రీ చేస్తున్నాను. సో ఈ విధంగా ఎంట్రీ చేస్తే నాకు ఇక్కడ ఈ విధంగా వస్తుంది అనమాట. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మనకు నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది, ఏఈపీడిఎస్ అని ఒక ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది అనమాట. వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేయండి. సో దీనిపైన ట్యాప్ చేసి ఏమవుతుంది, మనకు నెక్స్ట్ ఇంకొక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అనమాట. దీనికి సంబంధించి మనకు ఇంకొక వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మనం ఏం చేయాలనేది ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఏమేమి ఎంట్రీ చేయాలనేది. సో ఈ విధంగా ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంటూ గుర్తు పైన ట్యాప్ చేయండి. దాని తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకు ఇక్కడ చూడండి థర్డ్ వన్ ఆప్షన్ వచ్చేసి బెనిఫిషియరీ డీటెయిల్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు బెనిఫిషియరీ డీటెయిల్స్. వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేయగానే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. సో నా యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ కోసం నేను కొంచెం వీడియోను బ్లర్ అయితే చేయడం జరిగిందనమాట. సో మీకు మామూలుగా కనిపించేటప్పుడు మాత్రమే పెట్టాను. సో దాని తర్వాత ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మీకు మంత్ చూపిస్తుంది, జూలై మంత్ ఉంటుంది. ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోండి. ఇప్పుడు మనం జూలై మంత్ యొక్క ఆల్రెడీ ఇక్కడ మనకు రేషన్ బియ్యం వచ్చింది కాబట్టి, అలాగే దాని తర్వాత ఇక్కడ మనకు మీకు సంబంధించిన ఇయర్ ఉంటుందన్నమాట. ఇక్కడ 2026 ఇయర్ ఉంటుంది. దాని తర్వాత మీకు సంబంధించి రేషన్ కార్డ్ నెంబర్ ఇక్కడ మనకు ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఈ బాక్స్లో ఇక్కడ చూసుకోవచ్చు. ఈ బాక్స్లో మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. సో ఈ రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ యొక్క రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారు, సో మీకు అసలు ఈకేవైసీ అయిందా లేదా రిజెక్ట్ అయిందా అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఒకవేళ రిజెక్ట్ అయితే మీరు ఎక్కడికి వెళ్ళి చేయించుకోవాలో కూడా ఈ వీడియో చివరిలో చెప్తాను. కంప్లీట్గా ఈ వీడియో చూడండి. సో ఈ విధంగా రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలి, ఇక్కడ మనకు క్యాప్చా ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో ఈ క్యాప్చాని మీరు ఇక్కడ కంప్లీట్గా ఈ బాక్స్లో ఎంట్రీ చేయాలి. చూడండి ఈ క్యాప్చాని ఏ విధంగా అయితే ఉంటుందో పైన స్మాల్ లెటర్ అయితే స్మాల్ లెటర్, క్యాపిటల్ లెటర్స్ అయితే క్యాపిటల్ లెటర్స్, సో ఏ విధంగా ఉంటే అదే విధంగా మీరు కింద ఈ బాక్స్లో అయితే ఫ్రెండ్స్ ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సబ్మిట్ ఆప్షన్ ఉంటుంది అనమాట. వన్స్ మీరు ఈ సబ్మిట్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. సో ఈ సబ్మిట్ ఆప్షన్ పైన ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఈ విధంగా కొంచెం స్క్రోల్ అయిన తర్వాత మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మీ యొక్క రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి ఈకేవైసీ ప్రక్రియ కంప్లీట్ అయింది అనేది ఇక్కడ మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది అనమాట. సో ఏఈపీడిఎస్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి ఆధార్ ఎనబుల్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు
ఏఈపీడిఎస్ అంటే ఇక్కడ మనకు ఫస్ట్లోనే ఉంటుందన్నమాట. ఇది ఫుడ్కు సంబంధించింది, సివిల్ సప్లై అండ్ మనకు వీటికి సంబంధించి కస్టమర్ అఫైర్స్ డిపార్ట్మెంట్ ఇక్కడ చూసుకోవచ్చు అనమాట, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సంబంధించి. అయితే ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, మీకు కొంచెం స్క్రోల్ అయిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ రావడం జరుగుతుంది. సో ఎవరైనా సరే తెలంగాణ అండ్ ఏపీకి సంబంధించిన వాళ్ళు కూడా ఈ విధంగానే చూసుకోవచ్చు. మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ మీద ట్యాప్ చేస్తే ఈ విధంగా మీకైతే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ చూశారు కదా, సో కంప్లీట్ ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీ యొక్క పేర్లు ఉంటాయి, ఫ్యామిలీ మెంబర్స్ నేమ్ ఉంటుంది, మేల్ అండ్ ఫీమేల్ ఉంటుంది, మీ యొక్క కంప్లీట్ ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ ఎఫ్ఎస్సి షాప్ నెంబర్ ఉంటుంది, రేషన్ కార్డ్ నెంబర్ ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ విధంగా XXX అండ్ తర్వాత 4 డిజిట్స్ నంబర్స్ కనిపిస్తాయి, ఆధార్ కార్డ్ నంబర్స్. ఈ విధంగా ఉంటే మీ యొక్క రేషన్ కార్డ్ వచ్చేసి కంప్లీట్ ఈకేవైసీ ప్రక్రియ పూర్తయినట్టు మీరు అనుకోవాలన్నమాట. ఒకవేళ ఈ విధంగా XXX అని ఈ విధంగా లేకపోతే ఆధార్ కార్డ్ నెంబర్ మీకు కనిపించకపోతే మీ యొక్క ఆధార్ కార్డులో 4 నంబర్లు ఇక్కడ లాస్ట్లో కనిపిస్తాయి. ఒకవేళ ఆ విధంగా కనిపించకపోతే మనకి ఇక్కడ నాట్ వెరిఫైడ్ అనే ఆప్షన్ ఉంటుంది. నాట్ వెరిఫైడ్ అని ఉంటే మీ యొక్క ఈకేవైసీ అనేది రేషన్ కార్డుకు లింక్ అనేది కాలేదని మీరు భావించాలి. ఆ విధంగా కాకపోతే మీరు ఏం చేయాలి, వెంటనే మీకు సంబంధించి రేషన్ డీలర్స్ ఉంటారు కదా, మీ యొక్క రేషన్ డీలర్ వద్దకే వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. రేషన్ డీలర్ వద్దకు వెళ్ళేసి అక్కడ బయోమెట్రిక్ అనేది కంప్లీట్గా అయితే పెట్టవలసి ఉంటుందన్నమాట. థంబ్ ఇంప్రెషన్ చేయాలి. మీ యొక్క థంబ్ అనేది ఆ విధంగా అక్కడ పెట్టిన తర్వాత అది యాక్టివేట్ అవుతుందన్నమాట. దాన్నే ఈకేవైసీ ప్రక్రియ అంటారు. మీ యొక్క ఆధార్ కార్డ్ని రేషన్ కార్డుకు అనుసంధానం చేయడానే ఈకేవైసీ ప్రక్రియ అంటారు. కాబట్టి మీ రేషన్ డీలర్ వద్దకు వెళ్ళండి. ఇంకా మనకు 31st వరకు అంటే 2 days మాత్రమే టైం ఉంది కాబట్టి వెంటనే వెళ్ళండి, వెళ్ళేసి ఈకేవైసీని కంప్లీట్ చేసుకోండి. చేయకపోతే నెక్స్ట్ మనకు వచ్చేటటువంటి 3 months ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ సంబంధించి బియ్యం అయితే కట్ అయిపోతుంది అని మనకు గవర్నమెంట్ ఆల్రెడీ హెచ్చరిస్తుంది. చాలామంది దీన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారన్నమాట. చాలామందికి తెలియక ఎక్కడికి వెళ్ళి చేయించుకోవాలో తెలియక కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మీరు ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. మీ యొక్క రేషన్ డీలర్ వద్దకు వెళ్తే అక్కడ కంప్లీట్ మీకు అయితే ఈ ప్రక్రియ అయితే కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. అలాగే మీకు ఏమేమి వస్తుంది రేషన్ కార్డ్ సంబంధించి, షుగర్ కానీ, అలాగే పప్పు దినుసులు కావచ్చు, అలాగే చక్కెర కావచ్చు, అలాగే ఏమేమి సరుకులు వస్తున్నాయో కూడా ఇక్కడ ఈ బాక్స్లో ఉంటుంది. ఇక్కడ ఈ బాక్స్లో కూడా మనం క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, ఒకసారి చూడండి. ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ విధంగా కంప్లీట్గా మీ మొబైల్లోనే మీరు చూసుకోవచ్చు. ఒకవేళ ఉంటే ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ 4 digits కనిపిస్తాయి, లేకపోతే నాట్ వెరిఫైడ్ అని చూపిస్తుంది. ఆ విధంగా ఉంటే మీరు వెంటనే ఈకేవైసీ ప్రక్రియను కంప్లీట్ చేసుకోవాలి. లేదంటే మీ యొక్క రేషన్ బియ్యం కట్ అయిపోతుంది. మనకు నెక్స్ట్ వచ్చేటటువంటి 3 months సంబంధించి బియ్యం అయితే మీకు రావన్నమాట. ఇది మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియోలో క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మీకు అందించాలని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఎవరికైనా సందేహాలు, అనుమానాలు, డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి. 1-2 సార్లు వీడియో చూడండి. నేను నాకు పర్సనల్ డీటెయిల్స్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కోసం కొంచెం బ్లర్ చేశాను అంతే, కానీ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం మీరు ఒకసారి ట్రై చేయండి. దాని తర్వాత రాకపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 100% వస్తుందన్నమాట. మీ యొక్క ఇంటర్నెట్ను బట్టి 100% సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.